ఏ దేవుడినైనా ఎందుకు తిట్టాలి మీ ఎవరైనా? నీ దేవుడు గొప్పతనం ఏదో నువ్వు చెప్పుకో. క్రైస్తవులండి వాళ్ళేనండి నేర్పించారు. దేవుళ్ళు తిట్టిన ప్రపంచంలో మొట్టమొదటి ఈ క్రైస్తవులు గానే. వీళ్ళు దేవుడిని తిట్టడం మొదలెట్టారు. దొంగ పాస్టర్లు అందరూ కాదండి, అమాయకులు, సంఘానికి వచ్చి వెళ్ళిపోయే క్రైస్తవులు కాదండి, దొంగ బోధకులు, ఓనమహాలు రాని వీళ్ళేనండి మొట్టమొదటి హిందూ దేవుళ్ళు తిట్టడం నేర్పించారు హిందూ దేశంలో. బైబిల్ ఒకటి రాదు తిన్నగా వాడికి, బైబిల్ బోధించడం రాదు, బైబిల్ చెప్పలేడు. అమాయకులైన హైందవ సోదరుల్ని కలిసి మెలిసి జీవించే తరతరాలు, స్వాతంత్ర్యం రాకముందు గాని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గాని అన్ని మతాల వారు ఒకటిగా జీవించిన ఏకైక దేశం అండి మన దేశం. అలాంటి దేశంలో దేవుళ్ళు తిట్టడం అనే ఆ పదాన్ని, ఆ వచనాల మాటలను నేర్పించింది సంఘ కాపరులు. ఇవన్నీ కాదండి, పిడి సుందరరావు గారికి కూడా తెలియదు పాపం, ఏదో వాగేశాడు ఆ ముసలాడు, చపల చెత్త వచ్చేసింది ఆయనకి అని కూడా అంటాడు ఇప్పుడు. సరే, ఈ పిడి సుందరరావు వద్దు, నా వాదన వద్దు, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అసలు ఇప్పుడు ఒక ప్రపోజల్ పెడుతున్నాను రా కన్నింగ్ స్టార్